సేతు సముద్రం ప్రాజెక్టు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై ఏర్పాటు చేసిన ఆర్కే పచౌరీ కమిటీ సూచనల్ని కేంద్రం తిరస్కరించడంతో వివాదానికి దారితీస్తుంది. యూపీఏ తీసుకున్న ఈ నిర్ణయంపై వీహెచ్పీ భాజపాలు మండిపడుతున్నాయి. రామసేతు జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించాయి. సేతు సముద్రం వివాదం రాజుకుంటోంది. ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై ఏర్పాటు చేసిన ఆర్కే పచౌరీ కమిటీ సూచనలను కేంద్రం తిరస్కరించడంతో సమస్యకు ఆజ్యం పోసినట్లయింది. భారత ఇతిహాస గ్రంథమైన రామాయణంలో రామసేతు కీలక భూమిక పోషించింది. లంకలోని రావణుడి చెరలో ఉన్న సీతాదేవిని కాపాడేందుకు లంకాధీశుడిపై యుద్ధానికి వీలుగా శ్రీరాముడి ఆధ్వర్యంలో వానరసేన రామసేతు నిర్మాణం జరిపినట్లు హిందువుల నమ్మకం. ఈ సమయంలో కేంద్రం తలపెట్టిన సేతు సముద్రం ప్రాజెక్టుతో రామసేతుకు నష్టం జరుగుతుందన్న ఆందోళనల మధ్య ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై పచౌరీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. సేతు సముద్రం వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లుతుందని పచౌరీ నివేదిక పేర్కొంది. అయితే ఈ కమిటీ సూచనల్ని యూపీఏ సర్కారు తిరస్కరించింది. మరోవైపు కేంద్రం నిర్ణయంపై భాజపా తీవ్రంగా మండిపడింది. కోట్లాది మంది హిందువుల మనోభావాలు నమ్మకంతో ముడిపడి ఉన్న రామసేతు జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించింది. ప్రాజెక్టు సరికాదని పచౌరీ కమిటీ నివేదించిన విషయాన్ని గుర్తు చేసింది. ఇప్పటికే 800 కోట్లు ఖర్చు చేశారన్న ప్రభుత్వ వాదనను తప్పుబట్టింది. ఎన్ని కోట్లు వ్యయం చేశారన్నది ముఖ్యం కాదని, రామసేతు లేకుండా రామాయణ మహాకావ్యాన్ని ఊహించలేమని భాజపా స్పష్టం చేసింది. అటు కేంద్ర నిర్ణయంపై సంఘ్ పరివార్ తో సహా ఇతర హిందూ సంస్థలు మండిపడుతున్నాయి. राम सेतु इस देश के हिंदुओं की आस्था का विषय है। देश की संस्कृति, संस्कार और हमारी आध्यात्मिक परंपरा का एक बहुत महत्वपूर्ण वो सिंबल है। उसके साथ कोई भी छेड़छाड़ न बीजेपी स्वीकार करेगी और न देश स्वीकार करेगा. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సేతు సముద్రం ప్రాజెక్టుకు సానుకూలం కాదని ప్రకటించింది.